మైండ్ బ్లోయింగ్. ఆ ఆత్మ మళ్ళీ తిరిగి వచ్చింది. అమేజింగ్. ఎస్, come on Shivani, come on, pick the phone. చా, ఎప్పుడు ఇంతే, టైం దొరికితే చాలు నిద్రపోతు. కమాన్ మ్యాన్, విదాత కమాన్, ఫోన్ ఎత్తరా బాబు. హలో. రేయ్, ఎంతసేపు రా ఫోన్ ఎత్తడానికి? ఏం బిక్తున్నావు? సీరియస్గా స్క్రిప్ట్ రాసుకుంటున్నాను రా. సరే, అర్జెంట్గా వినాయక్ గెస్ట్ హౌస్కి వచ్చాయి. ఏంటి? వినాయక్ గెస్ట్ హౌస్కి రారా అర్జెంటుగా. ఇప్పుడా? అర్జెంటుగా ఇప్పుడే బయలుదేరరా. ఎక్కడ ఉన్నానో తెలుసా? రేయ్, మన లైఫ్ టర్న్ అయ్యే టైం వచ్చేసిందిరా. లైఫ్ టర్నింగా? ఏంటది? రేయ్, నీ లైఫ్ ఏమేంట్రా? స్పిల్బర్గ్ కంటే అదిరిపోయే సినిమా తీయాలనే కదా. అవును, అయితే అసలు మ్యాటర్ ఏంటి? నువ్వు ఆ సినిమా తీసే రోజు వచ్చేసిందిరా. అంటే అర్థం కాల. 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న రోజు వచ్చేసిందిరా. అబ్బా, అసలు మ్యాటర్ ఏంటో అర్థమయ్యేలా చెప్పరా బాబు. అది చెప్పడానికే రమ్మంటున్నా, బయలుదేరు. తప్పదా? చాలా దూరంలో ఉన్నాను. రేయ్, నేను చెప్పేది విన్నావంటే మెంటల్ ఎక్కిపో. మైండ్ బ్లోయింగ్ రా. అసలు ఏంట్రా ఇది? ఎవడు రాశాడో కానీ హాలీవుడ్ లెవెల్లో రాశాడు రా. ఇందులో నుంచి ఏ స్టోరీ తీసుకున్నా బ్లాక్ బస్టర్ అయితే గ్యారంటీరా. ఏమంటావు? గ్యారంటీ ఏంట్రా, డబుల్ గ్యారంటీ. అసలు ఈ బుక్లో స్టోరీలు ఎలా ఉన్నాయో ఒక్క మాటలో చెప్పనా? ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయంటే కేకో కేక. అలా ఆ బుక్ చూసి ఎక్సైట్ అయిన ఆ ముగ్గురు అందులోంచి తలా ఒక కథ తీసుకుని ప్రొడ్యూసర్ల దగ్గరికి పరిగెత్తారు. సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎవరు? నేను విధాతన్ సార్. విధాత? అదే సార్, కో డైరెక్టర్ విధాతని. సార్లే, ఏంటి ఇంత పొద్దునే ఫోన్ చేశావు? సార్, రాత్రి సూపర్ స్టోరీ లైన్ వచ్చింది సార్, మీరు వింటే అద్దిరిపోతారు సార్. ఏంటయ్యా, నన్ను నిద్రపోనివ్వా? సార్, డిస్టర్బ్ చేసినందుకు సారీ సార్. స్టోరీ లైన్ సూపర్ వచ్చింది సార్. రాత్రి అసలు నాకు నిద్రే పట్టలేదు సార్. అందుకని నా నిద్ర చెడగొట్టేస్తావా? సార్, అది స్టోరీ చాలా బాగా వచ్చింది సార్, మీరు వింటే అద్దిరిపోతారు సార్. ఎప్పుడు రమ్మంటారు సార్? ఒక 1 అవర్లో వచ్చేనా? 1 అవర్ ఎందుకు, ½ అన్ అవర్లో వచ్చాయి. ఇద్దరం బాత్రూంలో కూర్చుని డిస్కస్ చేసుకుందాం. ఓకే సార్, థ్యాంక్స్ సార్. ఏంటి, నిజంగానే వచ్చేస్తావా? వచ్చేయమన్నారు కదా సార్. పెట్టేవయ్యా ఫోను. పాపం ఎంతో ఎక్సైట్ అయ్యాడు విధాత, కానీ ప్రొడ్యూసర్ అపాయింట్మెంట్ మాత్రం దొరకలేదు. బట్ శివానీ ఈజ్ ఎ లక్కీ గర్ల్. లేడీ ప్రొడ్యూసర్ మేరీ వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చేసింది. బడ్జెట్ ఎంత అవుతుంది? 50 to 75 lakhs అయితే సరిపోతుంది మ్యామ్. జస్ట్ 75 lakhs? చాలు మ్యామ్. 75 lakhsలో సినిమా ఏం చేస్తాం? స్టోరీ వింటే మీకు ఐడియా వస్తుంది. టోటల్ స్క్రిప్ట్ రెడీగా ఉందా? ఉంది మ్యామ్. థ్రిల్లరా? సైకలాజికల్ థ్రిల్లర్ మ్యామ్. నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావా? 200% మ్యామ్. ఓకే, ఓపెనింగ్ చెప్పు చూద్దాం. మ్యామ్, ఓపెన్ చేస్తే